హల్లెలూయా. నీ జీవితంలో ఆత్మ జయిస్తుందా, శరీరం జయిస్తుందా? శరీర కార్యాలకు చోటిస్తావా, ఆత్మ కార్యాలకు చోటిస్తున్నావా? ఒక ఇంటిలో నల్లకుక్క తెల్లకుక్క ఉందట. నల్లకుక్కకి మాంసం మొక్కలు వేసి బుడుసులు వేసి పెంచుతున్నారు, తెల్లకుక్క గంజి పోసి పెంచుతున్నారు. ఒకరోజు రెండు కలుసుకోవడం మొదలుపెట్టాయి. ఏది గెలుస్తుంది? ఏది గెలుస్తుంది? దానికి బాగా తిండి పెట్టింది కాబట్టి, బలిసిపోయింది కాబట్టి ఆ నల్ల కుక్క తెల్ల కుక్కని మీద పడి దాన్ని రక్కేసింది, దాన్ని అణిచేసింది. మనకు కూడా తెల్ల కుక్క నల్ల కుక్క ఉంది. మన శరీరం నల్ల కుక్క, మన ఆత్మ తెల్ల కుక్క. నువ్వు పొద్దున్న లేచినట్టునే ఆత్మానుసారుడిగా ఉంటే, ఆత్మ విషయాలు ఏంటంటే పొద్దున్న లేచినట్టునే నా దేవుని యందు నేను ఆనందించాలి, నా దేవుని వాక్యం చదవాలి, నా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, నా దేవునితో మాట్లాడుకోవాలి అని ఆశ కలుగుతుంటే నువ్వు ఆత్మానుసారుడివి. లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ ఏది, కాఫీ ఏది, సెల్ ఫోన్ ఎక్కడుంది, రాత్రి ఎక్కడ పెట్టాను, ఆ తల దగ్గరే ఉందా అని పొద్దున్న లేచిన వెంటనే సెల్ ఫోనే చూసుకుంటున్నావంటే ఏం ఎస్ఎంఎస్లు ఎవరి నుంచి వచ్చాయని, దేవుడు నాకేం ఎస్ఎంఎస్ పంపించాడా పరలోకం నుండి, నా దేవుని వాక్యంలో ఈరోజు నాకే వాక్యం దొరుకుతుందా అని ఆత్మానుసారులు ఆలోచిస్తుంటే శరీరానుసారం లోక కార్యాల మీద మనసు ఉంచుతారు. పొద్దున్న లేచిన కానీ సాయంత్రం పడుకునే వరకు దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? ఏమి తిందుమా, ఏం తాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా? పొద్దున్న లేచిన కాడి నుంచి ఈ నల్ల కుక్కను పెంచుకోవడానికి సబ్బులు, పేస్టులు, నీళ్లు, వేడి నీళ్లు, మళ్ళీ ఒకటి నీళ్ళు కాదు, ఏ నీళ్ళు, కాఫీలు, టిఫిన్లు, అన్నాలు, శరీరానికి ఫ్యాను, ఏసీలు, మోటార్ బైకులు, కార్లు, అది ఇది ఏ మ్యాచింగ్లు అన్నీ కావాలండి, మనకి అన్నీ కావాలి. కానీ పొద్దున్న నాకు ఒక ఆత్మ ఉంది, నాకు ఒక ఆత్మ ఉంది. ఆత్మను నేను బలపరుచుకోవాలి, నా ప్రభు సన్నిధిలో నేను ప్రార్థించుకోవాలి, దేవుని సన్నిధిలో ఆయన వాక్యం పఠించాలి, దేవుని సన్నిధిలో ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన వాక్యం వినాలి అనే ఆశ లేని వారు శరీరానుసారులు. దయచేసి ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేయండి. లేచిన వెంటనే దేవుని వాక్యంతో నా దినచర్య ప్రారంభిస్తా. ప్రభుతో మాట్లాడకుండా నేనే మనిషితో మాట్లాడను. నా పడకకు వెళ్ళక ముందు నా హృదయాన్ని శుద్ధి చేసుకొని, నా ప్రభు సన్నిధిలో నా హృదయాన్ని కడుక్కొని నేను నిద్రకు వెళ్తానని ఒక తీర్మానం చేయి. ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో నేను ఉంటా. నేను ఉపవాసం నుండి ప్రార్థించి నా ఆత్మకు, శరీరానికి కలిగిన ప్రతి మలినము నుండి నేను విడిపించబడతానని తీర్మానం చేయండి. అప్పుడు మీరు ఫలిస్తారు, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, అప్పుడు మీరు చుట్టూ వారికి ఆశీర్వాదకరంగా మారతారు. నాకు అటువంటి మార్పు కావాలి అని అడుగుతారా? పాతదాన్ని మీకు కప్పుకోవటం వల్ల ప్రయోజనం లేదండి. ఏదో వాగ్దానం తీసుకున్నాను కదా, వచ్చింది సరిపోద్దని అంత మూలాన అది నీలో నెరవేరాలంటే అది కొద్ది రోజులే కనపడుతుంది, ఆ తర్వాత పిగిలిపోతాయి. పాత ద్రాక్ష తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోస్తే అది చిరిగిపోద్ది, రెండు పాడైపోతాయి, నీకేది లేని స్థితిలోనికి వెళ్ళిపోతావు. ఈ రోజున నవీన స్వభావాన్ని, క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకుందాం. పాత స్వభావాన్ని విడిచిపెడదాం. పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని మనం పొందినట్లుగా పరిశుద్ధాత్ముడు ఈరోజు ఒక అద్భుతం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడనాయన. మా మీద జాలిపడి మమ్మల్ని ఇంకా ఇంకా ఆశీర్వదించాలని ఆశిస్తున్నావయ్యా. వాటిని మేము దాచుకోలేక, కూర్చుకోలేక, మా పాత హృదయంలో వాటిని నిలుపుకోలేకపోతున్నామని ఏమి లేని వారిగా మిగిలిపోతున్నామయ్యా. నువ్వు ఆశీర్వదిస్తూనే ఉన్నావు మమ్మల్ని, అయినా మాకే ఆశీర్వాదము మిగలటం లేదేంటి అని పరీక్షించుకోవడానికి ఈరోజు సహాయం చేయి. పాత హృదయాన్ని కొత్త హృదయంగా మారుస్తానన్నావు. పాత స్వభావాన్ని విడిచి నవీన స్వభావాన్ని ధరించమన్నావు. ఇదిగో ఈ రోజున ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరికి నూతన హృదయము దయచేయి నాయన. నూతన స్వభావం మాకు దయచేయి నాయన. నవీన స్వభావము దయచేయి నాయన. అక్షరానుసారంగా కాక ఆత్మానుసారంగా జీవించే ఆధ్యాత్మిక బిడ్డలుగా మమ్మల్ని మార్చుకో తండ్రి. లోక సమస్యలతో నిండిపోయి అనేక రకాలైన చిక్కులు చుట్టుకొని బయటపడలేని స్థితిలో పాప బంధకములలో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. కొత్త హృదయాలు మాకు దయచేయి, కొత్త జీవితాలు మాకు దయచేయి. దినాభివృద్ధి పొందినట్లుగా
మేము దీవించబడినట్లు ఉండుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.